ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవపురుష వీక్షకులకు స్వాగతం. మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ ఈ 2025 మే 18వ తారీఖు సాయంత్రం నుంచి రాబోయే 18 నెలల కాలంలో రాహుకేతుల సంచారం మీకు ఎలా ఉంటుంది చూద్దాం. మీకు ఈ రాహుకేతుల సంచారం 9వ స్థానంలో రాహువు, 3వ స్థానంలో కేతువు. గోచార సూత్రాల ప్రకారం 3, 6, 11లో మాత్రమే రాహుకేతులు యోగిస్తారు. కేతు గ్రహం యొక్క సహకారం మీకు ఉంటుంది. ఇదే సమయంలో 10వ స్థానంలో శని, జన్మరాశిలో గురుగ్రహ సంచారం వ్యతిరేక సంచారం. అందువల్ల ఇబ్బందులకు తీవ్రత కొంత ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. అసలు స్థితిరీత్యా ఈ రాహుకేతులు ఏ రకమైన ఫలితాలు ఇస్తారు, మీరు ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం. 9వ స్థానం రాహుగ్రహ సంచారం మూలంగా తల్లిదండ్రులకి అనారోగ్యాలు ఉంటాయి. ఎవరైనా పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉంటే పేరెంట్స్ ఎవరైనా కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కొంచెం క్యాష్ దగ్గర పెట్టుకోండి. చాలామందికి అంటే కొద్దిమందికి ఎవరికైనా పితృవియోగం లేదా మాతృయోగం కలిగే అవకాశం ఉంటుంది. అందరికీ కాదు, వాళ్ళ యొక్క పరిస్థితులు స్థితిగతులను బట్టి చూసుకోవాలి. అలాగే పేరెంట్స్ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఏదైనా దీర్ఘకాలికమైన అనారోగ్యాలు ఏమైనా ఉంటే వాళ్ళ జాతకం పరిశీలన చేయండి. మీ జాతకం కూడా పరిశీలన చేసుకుంటే ఏదైనా అపమృత్యు దోషాలు ఏమైనా కనబడితే దానికి పూజలు హోమాలు చేయించుకోండి. అలాగే అనవసరమైన విషయాల్లో ఆస్తులు పంపకాల విషయాల్లో వాటిల్లో పంచాయతీలు, పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకోవడం, కోర్టు కేసులు లాంటివి ఇలాంటివి అనేక రకాల చిక్కులు ఉంటాయి. గవర్నమెంట్ ఆఫీసుల వాటిలో ప్రమోషన్ కోసం వాటి కోసం కేసు వేస్తూ ఉంటారు. నా ప్రమోషన్ రావాలి, ఇవ్వలేదు, ఎవరికో ఇచ్చారు, ఇలాంటివన్నీ కూడా ఈ లీగల్ ఇష్యూస్ ఏమైనా రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఎవరైనా ఉన్నట్లయితే ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు అనవసరంగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైనా సీనియర్స్ ఉంటే మీ మీద మీ జూనియర్స్ ఎవరైనా హెచ్ఆర్ కంప్లైంట్ ఇవ్వడం, ఇలాంటివి ఎంక్వైరీలు, ఇలాంటి చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఊహించని అనుకోని మార్పులు, స్థాన చలనాలు. ఇప్పుడు సాఫ్ట్వేర్లు తీసేయాలంటే, ఉద్యోగం తీయాలంటే ఏం చేస్తారు? 10 ఏళ్ళు 15 ఏళ్ళు చేసినవాడిని పెర్ఫార్మెన్స్ బాగాలేదు, పిఏపీలో పెడతారు. ఓ 15 రోజులు అయిన తర్వాత నీ పెర్ఫార్మెన్స్ బాగాలేదని తీసేస్తారు. అంటే కుక్కని చంపాలంటే ఇది పిచ్చిది అని చెప్పి ముద్రేస్తే దాన్ని చంపేయచ్చు. అలా ఏంటంటే అనుకోని ఊహించిన సంఘటనలు, దురదృష్టకర సంఘటనలు అనేకం జరిగే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనూ కుటుంబంలోనూ కూడా కొన్ని చికాకులు జరిగే అవకాశం ఉంటుంది. డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. అధిక వ్యయం, రూపాయి 10 రూపాయలు ఖర్చు అయిపోతూ ఉంటాయి. దాచిన సేవింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎఫ్టీలు క్లోజ్ చేసి అది ఖర్చు పెట్టుకోవడం ఇలాగా. అలాగే తల్లిదండ్రులతో కానీ బంధుమిత్రులతో కానీ అభిప్రాయ భేదాలు ఈ రాహుగ్రహ సంచారం మూలంగా వస్తాయి. మీరు సలహా చెప్పినా కానీ, మీరు మంచి చెప్పినా కానీ వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉంటారు. ఒక కారు కొనుక్కున్నారు, కొంటే అబ్బో కారు కొన్నావా అంటారు. చెప్పారంటే ఇలా అంటారు, చెప్పకపోతే నువ్వు కారు కొన్నామో చెప్పడం కూడా చెప్పలేదేంటి అంటారు. ఏం మాట్లాడతారు మీరు? చెప్పితేనేమో ఒక రకం, చెప్పకపోతేనేమో ఒక రకం, ఇలా ఉంటుంది. అనవసరంగా అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి ఈ రాహుగ్రహ సంచారం మూలంగా. ఇదే సమయంలో కేతు 3వ స్థానంలో సంచారం. దీని మూలంగా ఏం జరుగుతుంది? 3వ స్థానం సహకార స్థానం, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ గురించి చెప్పేస్తాను. దీంట్లో కేతుగ్రహ సంచారం మూలంగా కొంత ఆరోగ్యం లభిస్తుంది. అనారోగ్యాలు తగ్గుతాయి, చికాకులు తగ్గుతాయి, మానసిక ఒత్తిడి తగ్గుతుంది, సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. నీకెందుకు మేము ఉన్నాం, నువ్వు భయపడక్కలేదు, ధైర్యం చెప్పేవాళ్ళు ఉంటారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ కారంగా కొంత విచారం, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వాళ్ళు సిక్ అయ్యే అవకాశము, ఏదైనా వాళ్ళంటే ఏదైనా ఇబ్బంది తలెత్తి ఆ ప్రభావం మీ మీద కొంత పడే అవకాశం ఉంటుంది. కొంత భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు కూడా ఉంటాయి. సాధారణ కేతువు నీరస గ్రహం, ఇది నిరాశ గురించి చెప్తూ ఉంటుంది. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు చూద్దాం చేద్దానే వాయిదా వేసేస్తూ ఉంటారు. ఇంట్లో మిగతా వాళ్ళు ఒప్పుకోరు, ప్రెషర్ పెడుతూ ఉంటారు, మీరు మాత్రం వాయిదా వేసేస్తూ ఉంటారు. చూద్దాం ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి వాయిదా వేస్తే ప్రతిసారి వాయిదా వేయడం కుదరదు. ఈ రకంగా కేతు 3వ స్థానంలో సంచారం ఉన్నప్పటికీ చెప్పుకోదగినటువంటి ఉపయోగం అంటూ పెద్దగా ఏముండదు. కొంతలో కొంత చివరి నిమిషంలో సహాయం సహకారం లభిస్తూ ఉంటుంది. ఇదే సమయంలో శని, గురుడు కూడా మీకు వ్యతిరేక సంచారం ఉన్నాయి కాబట్టి జన్మరాశి గురుగ్రహ సంచారం మూలంగా ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వృత్తి ఉద్యోగాల్లో మారాలనుకుంటున్నారా? జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం మార్పు చేయాలనుకుంటే అవసరమో కాదో చూసుకుని మారండి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎవరికి ఎలాంటి మాట కమిట్మెంట్ ఇవ్వద్దు. ఫైనాన్షియల్ మ్యాటర్లో కానీ దేంట్లో కమిట్మెంట్ ఇవ్వద్దు. ఎవరికి షూరిటీ సంతకాలు పెట్టద్దు. ఎవరి దగ్గర అనవసరంగా అప్పులు తీసుకోవద్దు. లిమిటెడ్ టైం పీరియడ్ పెట్టి, అంటే ఒక 6 నెలలు ఇచ్చేస్తాను, 3 నెలలు ఇచ్చేస్తాను అని చెప్పి పెద్ద అమౌంట్ అప్పు తీసుకుంటే తీర్చలేకపోతే ఇబ్బంది పడతారు. ఈ రకమైన చిక్కులు, కష్టాలు కోరుకొని తీసుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ దోషాలు పోవడం కోసం ఏం చేయాలి? ఈ 18 నెలల పాటు వీలైతే రోజు నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి.
రాహుకేతులు జపాలు చేయించుకోండి, పూజలు చేసుకోండి, దుర్గాదేవి ఆరాధన, గణపతి ఆరాధన విశేషంగా చేసుకోండి. మన దేవప్రశ్న కార్యాలయంలో ఈ 19వ తారీఖున ఈ రాహుగ్రహ దోష పరిహారం చండీ హోమం, కేతుగ్రహ దోష పరిహారం సహస్రమోదక గణపతి హోమం చేస్తున్నాము. సామూహికంగా జరుగుతాయి. ఇందులో అందరూ పాల్గొనవచ్చు. పాల్గొనాలనుకునే వారు స్క్రీన్లో నెంబర్ మీరు ఫోన్ చేసినట్లయితే లేదా మెసేజ్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఇస్తాను. 2వ నెంబర్ మెసేజ్ చేయండి, మొదటి నెంబర్కి కాదు చేస్తే మెసేజ్ రిప్లై ఇస్తాను. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. సకల దోషాలు తొలగించుకోండి. శుభం పోయాత్.